హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ఎల్ఎట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకి మ్యాథ్స్ 1Dకి సంబంధించి మనకి చాలా తక్కువ సమయంలో ఏ విధంగా పాస్ అవ్వాలి అండ్ చాలామంది కూడా ఇదే వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటది. ఎందుకంటే మనకి లైక్ కొంతమందికి ఉంటది కదా! ఫియర్ ఉంటది కదా! మ్యాథ్స్ అంటే. సో, సో ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే అలా ఏమి ఉండదండి. మీకు ఈజీగా చాలా ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. మీరు ఈ విధంగా ఫాలో అయితే మాత్రం మీరు ఎగ్జామ్‌లో ఖచ్చితంగా పాస్ అయిపోతారు. మీరు వరీ అయితే అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీకు ఈజీగా అనలైజ్ చేస్తాను. అండ్ ఏమేం టాపిక్స్, తక్కువ టాపిక్స్ అండ్ మీకు ఎగ్జామ్‌కి ఉపయోగపడే టాపిక్సే మాత్రమే నేను చెప్తాను. అవి చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పాస్ అయితే అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం చేయడం, లెట్స్ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్స్ టార్గెట్ అయితే కూడా కంప్లీట్ చేయండి. మెయిన్‌గా వచ్చేసరికి ఏదైనా చాప్టర్ చదువుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండెక్స్ అయితే కూడా చాలా గుర్తుండాలి. ఎందుకంటే మనం బ్లైండ్‌గా ఏ చాప్టర్ పడితే ఆ చాప్టర్ చూసుకోవడంతో పాటు అంటే లైక్ మనం ఫర్ సపోజ్ చాలామంది వీడియోస్‌లో ఏం చెప్తున్నారు అంటే నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ ఛానెల్స్ చూసాను. వాళ్ళేం చెప్తున్నారు అంటే మోడల్ పేపర్స్ ట్రై చేసుకోండి. మోడల్ పేపర్స్ ఇచ్చా, మోడల్ పేపర్స్ ట్రై చేయండి అని చెప్తున్నారు. మోడల్ పేపర్స్ చేస్తే మీకు మార్క్స్ అయితే రావు. మోడల్ పేపర్స్ చేస్తే మీకు అదృష్టం ఉంటే కొన్ని 2, 3 క్వెషన్స్ వస్తాయి. ఒకవేళ మీకు అదృష్టం లేకపోతే రావు. కాకపోతే మీరు ఈజీ వేలో ఇండెక్స్, నేను ఇప్పుడు బుల్లెట్ బేబీ తీసాను. ఈ బుల్లెట్ బేబీలో వచ్చేసరికి ఏంటి అంటే మీకు ఈజీగా పాస్ అయ్యేటట్లుగా మీరు మీ యొక్క మార్చుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ సపోజ్ ఈ చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేయడంతో పాటు ఈ చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరైతే కూడా పాస్ అవుతారు. నేను అందుకే ఇప్పుడు చాలామందికి ఈ వీడియో వచ్చేసరికి ఓన్లీ ఫర్ పాస్, ఎవరైతే పాస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో. అండ్ మాకు 75కి 75 కావాలి మినిమం. నేను చెప్పింది ఇలా చేస్తే మాత్రం ఈజీగా 50+ కూడా మీరు చేసుకోవచ్చు. బట్ లక్ డిపెండింగ్ ఏందంటే మీరు మినిమం మీకు ఒక 30 మార్క్స్ అబోవ్ వస్తే మాత్రం మీరు బాగుంటుందన్నమాట. ఇది నేను చెప్పిన వీడియోలో మినిమం 30+ అబోవ్ అయితే కూడా వచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. మెయిన్‌గా ఇండెక్స్‌లో ఇక్కడ చూసుకోవచ్చు, మనం చాప్టర్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 మార్క్స్ చూద్దాం, 4 మార్క్స్ చూద్దాం, 2 మార్క్స్ చూద్దాం. బట్ నేను చెప్పే చాప్టర్స్ ఏదైతే ఉందో ఇది కింగ్ ఆఫ్ చాప్టర్ అన్నమాట, మ్యాట్రిసెస్. మ్యాథ్స్ 1Aలో ద కింగ్ ఆఫ్ చాప్టర్ అంటే మ్యాట్రిసెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి దగ్గర దగ్గర 21 మార్క్స్ ప్లస్ వస్తాయి. నేను నమ్మట్లేదా? చూసుకోండి, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మ్యాట్రిసెస్‌లో 7+7 7 మార్క్స్ వస్తాయి. అంటే ఎంత? 14. అదేవిధంగా మనకు 4 మార్క్స్ నుంచి దగ్గర దగ్గర ఇది ఒక 4 మార్క్స్ దిగుతది. ఆ 14 + 4 18. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనకి 2 మార్క్స్ వచ్చేసరికి 2 దిగుతాయి. అంటే 2 మార్క్స్‌కి 2 దిగుతాయి. అంటే దగ్గర దగ్గర అదొక 18 + 4 అంటే మనకి 22 మార్క్స్ ఓన్లీ ఫ్రమ్ మ్యాట్రిసెస్ నుంచి మాత్రమే దిగుతాయి. కాబట్టి చాలామంది కొంచెం జాగ్రత్తగా ఈ మ్యాట్రిసెస్ చాప్టర్‌ని చూసుకోండి. 2 మార్క్స్ చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. అండ్ చాలా ఈజీగా ఉంటుంది చాప్టర్. మీరు ఈజీగా కూడా మీరు చదువుకోవచ్చు. అండ్ మ్యాట్రిసెస్ చదువుకోండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. నెక్స్ట్ మీరు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్‌ని చూసుకోండి. అండ్ ఇందులో నుంచి మనకి 7 మార్క్స్ ఒకటి వస్తది. అదేవిధంగా 4 మార్క్స్ నుంచి కూడా ఒక 4 మార్క్స్ వస్తది. అండ్ నెక్స్ట్ మనకి 2 మార్క్స్ నుంచి కూడా 2 మార్క్స్ కూడా ఒకటైతే వస్తది. కాబట్టి మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ అయితే కూడా చేయండి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్ కూడా చూసుకోండి. ఇది వచ్చేసరికి 7 మార్క్స్ ఫంక్షన్స్ నుంచి వస్తది. అదేవిధంగా మనకి 4 మార్క్స్‌లో అయితే కూడా ఏమీ రాదు. బట్ మనకి 2 మార్క్స్ నుంచి అయితే కూడా మనకు ఒక 2 అయితే వస్తాయన్నమాట. అదొక 4, ఈ యొక్క 7 అన్నమాట. దగ్గర దగ్గర 10+ మార్క్స్ అయితే కూడా మీరు ఫంక్షన్స్ నుంచి అయితే కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అండ్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ లిమిటెడ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మెయిన్‌గా రిపీటెడ్ అయిన క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఈజీగా అయితే కూడా ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి అయితే కూడా మంచి క్వెషన్స్ అయితే కూడా వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీరు 7 మార్క్స్ చదువుకుంటే అందులో 7 మార్క్స్ నుంచి ఒకటి వస్తది, 4 మార్క్స్ నుంచి ఒకటి వస్తది. అదేవిధంగా మనకి 2 మార్క్స్ నుంచి కూడా ఒకటి వస్తది. దగ్గర దగ్గర మనకి అబోవ్ ఒక 15 మార్క్స్‌కి అయితే కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి అయితే కూడా మనకు వస్తాయి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే అన్నీ కూడా ఇక్కడ నేను చెప్పిన ఈ 6 ఇక్కడ 7 మార్క్స్ ఈ 6 చాప్టర్స్ చూసుకోండి. 4 మార్క్స్‌లో ఈ చాప్టర్స్ చూసుకోండి. ఇవన్నీ కూడా చూసుకోండి. ఏది కూడా నేను చూసుకోవద్దని చెప్పట్లేను. కాకపోతే మీరు తొందరగా పాస్ అవ్వాలి. మేము కొంచెం తొందరగా పాస్ అవ్వాలి, ఈజీగా పాస్ అవ్వాలి అంటే మాత్రం మీరు ఒక్కొక్క లెసన్ ప్రకారం చదువుకోండి. అంతేగాని ఈ ఈ చాప్టర్‌లో 2 చేసి, ఆ చాప్టర్‌లో 2 చేసి పాస్ అవుతామా అంటే ఈ మిస్టేక్ మీరు చేయొద్దు. ఈ మిస్టేక్ మీరు చేస్తే అదృష్టం ఉంటే పాస్ అవుతారు. లేదంటే ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే లెసన్
కంప్లీట్‌గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా అరౌండ్ మీరు మ్యాట్రిసెస్ ప్రాక్టీస్ చేసుకుంటే అరౌండ్ 20+ మార్క్స్ అయితే కూడా మీరు ఈజీగా వస్తాయి. ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్‌ని చేసుకుంటే మినిమమ్ 15 మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడనే మీకు 35 వస్తున్నాయి. మంచి ప్రాక్టీస్ చేసుకుంటే. కాబట్టి అందుకే చెప్తున్నానండి. సో, మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. సో, మంచి లిమిటెడ్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ అయితే కూడా తెచ్చుకోండి. అండ్ ఇది వచ్చేసరికి మీకు చెప్తదలుచుకున్నాననమాట. సో, బ్రో సబ్జెక్ట్స్ చెప్పవు మరి ఇవన్నీ వీటికి సంబంధించిన క్వెషన్స్ ఎక్కడ ఉంటాయి? ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి? అని అంటూ ఉంటారు. వన్స్ మీరు వీటి యొక్క లైక్ మీకు చెప్తున్నాను కదా! మీకు మోడల్ పేపర్స్ అయితే కూడా నేను అన్నీ కూడా నీకు డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంటది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో అయితే కూడా ప్రతి ఒక్కటి మ్యాథ్స్ 1Gకి సంబంధించి మీకు రిపీటెడ్ క్వెషన్స్ అయితే కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా మీరు బుల్లెట్ బేబీ వన్స్ మీ దగ్గర నేను ఈ బుల్లెట్ బేబీ లింక్ వస్తే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీ దగ్గర బుల్లెట్ బేబీ ఉంటే బుల్లెట్ బేబీలో ఉన్నాయి చదువుకోండి. లేదంటే రిపీటెడ్‌గా రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. బుల్లెట్‌లో వచ్చేసరికి టాప్ 40 క్వెషన్స్ అని అండ్ టాప్ 40 క్వెషన్స్ అని నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ లైక్ టాప్ 40లో వచ్చేసరికి 4 మార్క్స్ క్వెషన్స్ అండ్ టాప్ 50 2 మార్క్స్ క్వెషన్స్ ఇవన్నీ మీకు ఇవి చదువుకుంటే ఆటోమేటిక్‌గా ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటారో పాస్ అవ్వచ్చు. బట్ నేను అందుకే చెప్తున్నాను ఏంటంటే బుల్లెట్ బేబీ కూడా మీ దగ్గర ఉంచుకోండి. దట్ హెల్ప్‌ఫుల్ ఫర్ హూ ఆర్ పాసింగ్ అంటే ఎవరైతే పాస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రం ఖచ్చితంగా ఈ బుల్లెట్ బేబీ అనేది చాలా అంటే చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తదన్నమాట. సో, ఖచ్చితంగా అందుకే బుల్లెట్ బేబీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను కింద డిస్క్రిప్షన్‌లో మోడల్ పేపర్ లింక్స్ అయితే కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. కాబట్టి మోడల్ పేపర్ లింక్స్ అయితే కూడా మీరు ఒకసారి ఓపెన్ చేయండి. సో, టెలిగ్రామ్ గ్రూప్‌లో లింక్ మీద క్లిక్ చేయండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి. మన టాప్ 10 క్వెషన్స్ ఫ్రమ్ 7 మార్క్స్ అని. సో, టాప్ 10 క్వెషన్స్ 4 మార్క్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్‌లో పెట్టాను. సో, మంచి కాంటెంట్ అయితే అంతా ఉంది. అక్కడి నుంచి మీరు వెళ్ళి మీరు చదువుకోండి. మీరు ఈజీగా పాస్ అవుతారు. సో, ఇదండి నేను చెప్పే రోడ్ మ్యాప్ ఫర్ ద లైక్ మ్యాథ్స్ 1 ఎగ్జామ్స్ అన్నమాట. ఇలా చదువుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. అంతేగాని మెయిన్‌గా ఇదే క్వెషన్స్ వస్తాయని డిపెండ్ అవ్వకండి. కాకపోతే మెయిన్‌గా రిపీటెడ్ అయిన క్వెషన్స్ మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే కూడా మంచి మార్క్స్‌తో పాటు ఈజీగా పాస్ అవుతారు. సో, ఇదండి ఓవరాల్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయిందా లేదా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో కూడా మీకు 200 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.